అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ చార్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళ్దాం. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఈరోజు నేను మీకు చేయబోయే చార్ట్స్ ఏంటంటే క్లస్టర్డ్ కాలమ్ చార్ట్, క్లస్టర్డ్ బార్ చార్ట్. సో, ఇంతకుముందు వీడియోలో మనము స్టాక్డ్ బార్ చార్ట్, స్టాక్డ్ కాలమ్ చార్ట్ నేర్చుకున్నాం అన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్, క్లస్టర్డ్ బార్ చార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది రెడీ చేద్దాం. సో, ఫార్మాట్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి నేను డేటా లేబుల్స్ టర్న్ ఆఫ్ చేసేసాను. సో, ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి. ఈ స్టాక్‌ని బట్టి ఏ స్టాక్ హైయెస్ట్, ఏ స్టాక్ హైయెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 4 రీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఆఫీస్ సప్లైస్‌లో ఏది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది? ఈస్టా? లేదంటే వెస్టా? 2 చూడటానికి సిమిలర్‌గా ఉన్నాయి. ఏంటి డేటా లేబుల్స్ టర్న్ ఆఫ్ చేయకపోతే. సో, మనము ఈ ప్రాబ్లమ్ ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేద్దామంటే, ఒక స్టాక్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు ఏం చేద్దాం సేమ్ ఇవే వాల్యూస్ ఇక్కడ మనం యూజ్ చేద్దాం. కేటగిరీ వచ్చేసి ఎక్స్ యాక్సిస్, రీజియన్ వచ్చేసి లెజెండ్ అండ్ సేల్స్ వచ్చేసి వై యాక్సిస్. సో, ఇప్పుడు జస్ట్ నేను ఫార్మాట్ పెయింటింగ్ అప్లై చేస్తాను బెటర్ రీడబిలిటీ కోసం. ఇప్పుడు మీరిక్కడ గమనించినట్లయితే డేటా లేబుల్స్ టర్న్ ఆన్ లేకపోయినా గానీ ఆఫీస్ సప్లైస్‌లో క్లియర్‌గా వెస్ట్ రీజియన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో ఈస్ట్ రీజియన్ ఉంది. థర్డ్ ప్లేస్‌లో సెంట్రల్ రీజియన్. ఫోర్త్ ప్లేస్‌లో సౌత్ రీజియన్. సో, 2 సేమే రిప్రజెంట్ చేస్తాయి. బట్ ఇది ఎలా అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ప్లస్ మనం కొంతమంది డేటా లేబుల్స్ అవసరం లేదు మాకు ఇలానే కావాలంటారు. కొంతమంది లేదా డేటా లేబుల్స్ కావాలంటారు. డేటా లేబుల్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు దీనికెళ్ళండి. డేటా లేబుల్స్ అవసరం లేదన్నప్పుడు ఈ చార్ట్ అనేది యూజ్ చేయండి. సో, ఇది తీసేద్దాం. ఇది తీసేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయో, ఆ ఫార్ములాస్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ వాడిందేది 1C ప్లస్ 1C ప్లస్ 1N. 1C ప్లస్ 1C ప్లస్ 1N క్లియర్‌గా ఉంది మనకి. ఓకే. నెక్స్ట్ 1C, 1C, 1C ట్రై చేద్దాం. సో, ఇందులోనే ఈ సమ్ ఆఫ్ సేల్స్ తీసేసి నేను ఇప్పుడు కస్టమర్ నేమ్ తీసుకుంటాను. కస్టమర్ నేమ్ తీసుకుంటే ఇక్కడేమైంది ఇంటర్నల్‌గా ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది కౌంట్ చేసుకుంటుంది. ఏదైతే కస్టమర్ నేమ్ ఉందో ఇప్పుడు టెక్నాలజీలో సెంట్రల్ రీజియన్‌లో 297 కస్టమర్స్. టెక్నాలజీలో ఈస్ట్ రీజియన్‌లో ఇంతమంది కస్టమర్స్. టెక్నాలజీలో సౌత్ రీజియన్‌లో ఇంతమంది కస్టమర్స్. టెక్నాలజీలో వెస్ట్ రీజియన్‌లో ఇంతమంది కస్టమర్స్. అంటే 1C, 1C, 1C అంటే ఇంటర్నల్‌గా ఏం జరుగుతుంది మనకిక్కడ? ఇదొచ్చేసి మనకి ఎన్‌లా కన్వర్ట్ అవుతుంది ఇంటర్నల్‌గా. సో, ఇది గూడా ఓకే. నెక్స్ట్ 1C, 1N, 1N. ఓకే. ఈ కాంబినేషన్ కూడా ట్రై చేద్దాం. 1C, 1C ఓకే. ఇక్కడ 1N. లెజెండ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ తీసుకుంటాను. వావ్! చార్ట్ బావుంది గదా! లేదు. ఇది చూడండి. ఇది రీడబిలిటీ లేదు. ఎప్పుడైనా యాస్ ఏ పవర్ బిఐ డెవలపర్ మీరు ఫస్ట్ బెటర్ రీడబిలిటీ ఆప్షన్ అనేది ఉండాలి. సో, ఇది అన్‌ఫిట్. సో, ఇదొచ్చేసి మనకి అన్‌ఫిట్. ఇది అన్‌ఫిట్. నెక్స్ట్ 1N, 1N, 1N. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కేటగరీ తీసేసి ఇక్కడ ప్రాఫిట్ పెడదాం. ప్రాఫిట్ పెడితే చూడండి అసలేమన్నా ఉందా? ఇందులో చార్ట్‌లో అసలు ఏమీ కనపడట్లేదు. ఇది కంప్లీట్‌గా రీడబిలిటీ అనేది పోయింది. సో, ఇది గూడా అన్‌ఫిట్. సో, ఇది గూడా అన్‌ఫిట్ కాబట్టి ఇది గూడా క్రాస్ మార్క్. సో, ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ మామూలు స్టేజ్‌కి తీసుకొస్తాను. కేటగరీ, సేల్స్, రీజియన్. సో, సేల్స్, రీజియన్. సేమ్ ఇదే విధంగా క్లస్టర్డ్ బార్ ఏం లేదు. సేమ్ దీనికి అపోజిట్. వన్స్ మీరిలా ఇక్కడి నుంచైనా క్రియేట్ చేయొచ్చు. లేదంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డైరెక్ట్‌గా ఇలాగైనా చేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో, బట్ నేను మీకు స్క్రాచ్ నుంచి ఇది ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాను. సేమ్ ఇలా తీసుకొని ఇక్కడేంటంటే వై యాక్సిస్‌లో తీసుకుందాం కేటగరీ. వై యాక్సిస్‌లో కేటగరీ, ఎక్స్ యాక్సిస్‌లో సేల్స్, రీజియన్ వచ్చేసి లెజెండ్. రీజియన్ వచ్చేసి లెజెండ్. సేమ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్ సప్లై చెక్ చేద్దాం. ఆఫీస్ సప్లైస్ వెస్ట్ ఎంత 220853. 220853 సేమ్ వాల్యూస్. ఫార్మాట్ పెయింటర్ అప్లై చేద్దాం. దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాము. సేమ్. ఇప్పుడిక్కడ మనకి 1C, 1N, 1C ఇది క్లియర్‌గానే ఉంది. సేమ్ అలానే 1C, 1C, 1C ట్రై చేద్దాం. సేమ్ ఇక్కడ ఇది తీసేసి ఈసారి నేను ప్రొడక్ట్ నేమ్ తీసుకుంటాను. ప్రొడక్ట్ నేమ్ తీసుకుంటే ఇక్కడ ఇంటర్నల్‌గా ఏమైందంటే
మనకి ఈ ఏదైతే కేటగారికల్ డేటా ఉందో ఇది న్యూమరికల్‌గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఆఫీస్ సప్లైస్‌లో సెంట్రల్ రీజియన్‌లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈస్ట్ రీజియన్‌లో ఇన్ని ప్రొడక్ట్స్, సౌత్ రీజియన్‌లో ఇన్ని ప్రొడక్ట్స్, తర్వాత వెస్ట్ రీజియన్‌లో ఇన్ని ప్రొడక్ట్స్. ఆటోమేటిక్‌గా మీకు టూల్ టిప్‌లో మీరు గమనించినట్లయితే కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ నేమ్ ఇది కౌంట్ తీసుకుంటుంది. సో, ఇది కూడా మనకి ఓకే. నెక్స్ట్ అదే విధంగా మిగిలిన 2 కాంబినేషన్‌లో 1C, 1N ప్లస్ ఇక్కడ కూడా 1N. ఇక్కడ క్వాంటిటీ తీసుకున్నా. ఎందుకంటే క్వాంటిటీ లిమిటెడ్‌గానే బట్ రీడబిలిటీ అనేది లేదు. ఓకే. నెక్స్ట్ కేటగరీలోకెళ్ళేసి ఇక్కడ ఈసారి నేను డిస్కౌంట్ తీసుకుంటాను. డిస్కౌంట్ తీసుకొని కంప్లీట్‌గా ఇది రీడబిలిటీ అనేది మిస్ అయింది. సో, రీడబిలిటీ అనేది మిస్ అయింది. సో, ఇది నేనేం చేస్తానంటే నార్మల్ స్టేజ్‌కి తీసుకొస్తాను. కేటగరీ సేల్స్ ఆహ్, రీజియన్. సో, ఇవి 2 మనకి అన్‌ఫిట్. ఏది క్లస్టర్డ్ బార్‌కి గూడా అన్‌ఫిట్ అనమాట. సో, ఇక్కడ గమనించినట్లయితే ఇది క్లస్టర్డ్ కాలము, ఇది క్లస్టర్డ్ బార్ చార్ట్. సేమ్ ఇది క్వైట్ అపోజిట్. ఇది ఎప్పుడు ఏది ఎలా ఉపయోగించాలనేది అది ప్రాజెక్ట్‌లో మీకు క్లయింట్ చెప్తాడు. లేదంటే మీరే డిసైడ్ చేసి క్లయింట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. సో, ఇది ఇవాల్టి ఈ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ మరియు క్లస్టర్డ్ బార్ చార్ట్ గురించి. సో, మీరు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.